ఏ తల్లి కన్నాదో పొర పొర పొరగా ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా. నేను ఇంతకుముందు కూడా ఫస్ట్ చెప్పాను, నేను ఇంతకుముందు ఈ డైలాగ్ మీద చేసిన. ఇంట్రెస్ట్గా ఉంటే ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ వీడియో. ఓకే, కానీ మ్యాక్సిమం ఈ వీడియో చేస్తారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. అందులో ఫుల్ ప్రాజెక్ట్ ఏముండదు, అందులో కొంచెం ఎక్కువ కష్టపడాలి, ఇందులో అంత ఏముండదు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియో చూడాలంటే ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు నేనైతే మీకు ఏదో డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. ఓకే, ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లెమన్ మిల్క్ ఫాంట్, లెమన్ మిల్క్ అనుకుంటా. ఆ ఫాంట్ అయితే ఈ వీడియో కింద ఉంటుంది, చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ఫాంట్ యాడ్ చేసే ముందు మనమైతే ఒక్క నిమిషం. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఉంటుంది. ఇందులో కీ యానిమేషన్ ఉంటుంది. నాకు మీరు ఒకవేళ ఫాంట్ వేరేది చేంజ్ చేద్దామని అనుకుంటే ఫస్ట్ ఏదైతే ఉందో రెడ్ కలర్ ఏదైతే ఫాంట్ ఉందో టెక్స్ట్ ఉందో అది మాత్రమే చేంజ్ చేయండి. అది కూడా హ్యాండ్ రైటింగ్ ఫాంట్ పెట్టండి, మంచి లుక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పెట్టినా కూడా నో ప్రాబ్లం. ఒకవేళ ఇది కూడా పెట్టి చూద్దాం, ఇది కూడా బాగానే ఉంది. ఓకే, రెండులో ఏదైనా ట్రై చేసుకోవచ్చు. నాకైతే నిజంగా చెప్పాలంటే అది రెడ్ కలర్ది బాగా నచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వస్తే ఫోటో సెలెక్ట్ చేసి మీరైతే ఫోటో చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ స్టైల్ నచ్చకపోతే ఈ గ్రూప్ ఉందా రిమూవ్ చేసుకోండి. దీనికి మీరు ఇంకో యానిమేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ సెకండ్ గ్రూప్ ఇచ్చాను మీకు. ఓకే, ఈ గ్రూప్ని కాపీ చేసి చెప్తాను, ఓకేనా. ఈ గ్రూప్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఈ ఎఫెక్ట్ అయితే ఇక్కడ వస్తుంది. ఈ ఎఫెక్ట్ ఒకవేళ మీరు డౌన్ నుంచి రావాలని అనుకుంటే దీని యాంగిల్ అయితే 180 డిగ్రీస్ అయితే పెట్టుకోండి, ఇలా. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఈజీ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఏ స్టైల్ అయితే నచ్చుతుందో అది ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకే, ఒకవేళ టాప్లో కావాలా లేకపోతే మిడిల్లో కావాలనేది మీ చాయిస్ అది. ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇదైతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో చేంజ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు. నేను మళ్ళీ అదే ఫోటో పెడుతున్నాను. ఓకే, ఒకటే ఫోటో యూస్ అవుతుంది కాబట్టి ఒకటే ఫోటో అయితే పెట్టుకోవచ్చు. మల్టీ ఫొటోస్ కోసం ఆ వీడియో చూడండి, మీకు ఐడియా ఉండొచ్చు. ఓకే, ఆ వీడియోలో 5-6 ఫొటోస్ యూజ్ చేసిన ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు చెప్పాను ఒకటే ఫోటో ఉంటుంది. ఎఫెక్ట్ నచ్చకపోతే వేరేది ట్రై చేయండి. ఇక్కడ ఫ్లాష్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఫ్లాష్ ఎఫెక్ట్ ట్రై చేద్దామని అనుకుంటే ఫ్లాష్ ఎఫెక్ట్ కూడా ట్రై చేసుకోవచ్చు మీరు, ఓకేనా. మీకు ఏ స్టైల్ అయితే నచ్చుతుందో ఆ స్టైల్ అయితే మీరైతే ఈజీగా అయితే ట్రై చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ చెప్తాను. ఫోటో మాత్రం ఎక్స్పాండ్ అయితే చేసుకోండి, నేను చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఆ ఫోటో అనేది కొంచెం చిన్న సైజులో ఉండి బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్స్పాండ్ అయితే చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చేసిన ఫస్ట్ ఒరిజినల్ ఫోటో ఇది. దీనికి ఎక్స్పాండ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం ఎక్కువ అయితే అయింది. కాబట్టి దానికోసం వింగ్ క్యాప్ అయితే యూజ్ చేయండి. వింగ్ క్యాప్ లింక్ ఈ వీడియో కింద ఉంటుంది, చెక్ చేసుకోండి, మీకు దొరుకుతుంది ఈజీగా. ఓకే, ఫొటోస్ కలర్ అండ్ ఫిల్గా యూజ్ చేసుకోవచ్చు అంతే. ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. జై హింద్.